హలో ఎవ్రీవన్. బీట్రూట్ కొబ్బరి బర్ఫీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక కప్పు పచ్చి కొబ్బరికి అరకప్పు బెల్లం తురుము, 3 యాలకుల్ని తీసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్లా తయారు చేసుకోండి. ఒక బాండల్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని ఈ కోకోనట్ బెల్లం మిక్చర్ని అందులో వేసేద్దాం. దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్, అట్లనే 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. గోధుమ పిండి యాడ్ చేయటం వల్ల బర్ఫీ టెక్స్చర్ మంచిగా వస్తుంది. ఇది మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు ఇది కొంచెం మనకేమైనా గట్టిగా అనిపిస్తే కొంచెం ఒక పావు కప్ అంత వాటర్ని యాడ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఇది మనకి అడుగు అంటకుండా మంచిగా ఫ్రై అవుతుంది. ఇది నెయ్యిలో మంచిగా ఫ్రై అవ్వటం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మనకి స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. పచ్చి కొబ్బరిని విడిగా తినమంటే పిల్లలు తినరు కదా, ఇలా బర్ఫీ చేసి పెట్టండి. హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. ఇదంతా మనకి ఫ్రై అయిపోయి పాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ మిశ్రమాన్ని మీ దగ్గర ఏ మౌల్డ్ ఉంటే అందులో ఒక హాఫ్ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇంకొక హాఫ్లో ఒక పావు కప్ అంత బీట్రూట్ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకొని బీట్రూట్ జ్యూస్ని ఆ మిశ్రమంలో కలపండి. కలిపి మళ్ళీ ఆ బీట్రూట్ జ్యూస్ అంతా కూడా మనకు ఆ కోకోనట్ బర్ఫీలో మొత్తం పీల్ చేసుకునే వరకు ఫ్రై చేయండి. మళ్ళీ అది కూడా మనకి మంచి దగ్గరగా అవుతుంది. ఆ దగ్గరగా అయినప్పుడు మనం దాంట్లో ఇందాక ఫస్ట్ హాఫ్ తీసుకున్నాం కదా, ఇదే బాక్స్లో పైన ఇంకొక లేయర్గా వేసుకుందాం. నేను ఇది ఫ్రై అవుతున్నప్పుడే నాకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్, నేను జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని సన్నగా చాప్ చేసుకొని గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది కూడా బాగా దగ్గర పడి బాండల నుంచి సపరేట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఇట్లా ఫ్రై అయిన తర్వాత దీన్ని సెకండ్ లేయర్గా బాక్స్లో స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఈవెన్గా. ఇది స్ప్రెడ్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ని కూడా నేను పైన వేసేసి కొంచెం దగ్గరగా అందించానమాట. ప్రెస్ చేస్తే అంటుకుపోయినాయి వాటికి. అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకొని పీసెస్లా కట్ చేసుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి.